హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇంకా మనకు 40 రోజులు మాత్రమే టైం ఉంది. ఓన్లీ 40 డేస్ మాత్రమే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 40 డేస్ మాత్రమే ఉంది. ఈ వీడియోలో జస్ట్ ఎన్ని మార్క్స్కి ఎంత పర్సంటేజ్ రావచ్చు మరి డీటెయిల్గా చదువుకుందాము. మరి ఎక్స్పెక్టెడ్ పర్సంటైల్ ఎంత, మరి జేఈ మెయిన్ 2026లో మరి ఎంత పర్సంటైల్ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి మాత్రమే ఎన్ఐటి, IIIT అండ్ జిఎఫ్టీలో సీటు వచ్చే అవకాశం ఉంది. ఎవరికి సీటు వస్తుంది, మరి కేటగిరీ వైజ్ ఏ కేటగిరీకి ఎంత రావాలనేది మరి ఈ వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో చూసినట్టయితే జస్ట్ మీకు 99% రావాలంటే 19 అంటే ఎవరికైతే 240 మార్కులు వస్తాయో వీళ్ళకి 99.9% వచ్చింది. అంటే మొత్తం మనకి ఎగ్జామినేషను 300కి పెడతారు కదా, 300 అంటే మనకి 300లో మరి 240 మార్కులు వచ్చిన వాళ్ళకి 99 పాయింట్, మరి 223 మార్కులు వచ్చిన వాళ్ళకి 99.8 రావచ్చు. మరి 214 మార్కులు వచ్చిన వాళ్ళకి 99.7, 206 మార్కులు వచ్చిన వాళ్ళకి 99.6. ఇక్కడ గమనించారా లేదు, ఒక్కొక్క మార్కు ఒక్క పర్సంటేజ్కి 0.1%కి ఎన్ని మార్క్స్ డిఫరెన్స్ ఉందో చూడండి ఒకసారి. 0.1 కానీ ఇక్కడ 0.1 కదా, 0.1కి ఎన్ని మార్క్స్ డిఫరెన్స్ ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీకు వీకెండ్ మరి వీక్లీ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మీ మాక్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, ఎంత పర్సంటైల్ రావాలి. మరి అల్టిమేట్గా మనకేంటంటే పర్సంటైల్ వచ్చిన తర్వాత ర్యాంక్ వస్తుందమ్మా, అది గుర్తుపెట్టుకోండి. మనకి మార్క్స్ ఇది ఫస్ట్ మార్క్స్ రావాలి, రెండోది పర్సంటైల్, మూడోది దాన్ని బట్టి ర్యాంక్ రావటం అయితే జరుగుతుంది. ఇక 200 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 99.5% రావచ్చు. 194 వచ్చిన వాళ్ళకి 99.4, మరి 190 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 99.3, 186 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 99. మరి 182 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 99.1, 179 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 99, 167 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 98.5%, 158 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 98%, మరి 150 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 97.5, 144 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 97, 139 మార్క్స్ వచ్చిన 96.5, 134 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 96% వచ్చే అవకాశం. మరి 130 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 95.5, 126 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 95, అండ్ 119 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 94, 112 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 93%. మరి 107 వచ్చిన వాళ్ళకి నోట్ డౌన్ చేసుకోండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని. 107 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 92%, 102 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 91%. అంటే పర్సంటైల్ 1%కి ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 మార్కులు 5-6 మార్కులు తేడా ఉంది. 97 మార్క్స్ వస్తే 90%, 93 మార్క్స్ వస్తే 89%, ఇక 89 మార్క్స్ వస్తే 88%, 86 మార్క్స్ వస్తే 87%, 83 మార్క్స్ వస్తే 86%, 80 మార్క్స్ వస్తే 85% దాకా రావు. మరి 78 మార్క్స్ వస్తే మీకు 84%, 76 మార్క్స్ వస్తే 83%, 74 మార్క్స్ వస్తే 82%, 72 మార్క్స్ వస్తే 81% రావు. మరి 71 మార్క్స్ వస్తే మరి 80 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. మరి అదేవిధంగా ఎవరికి ఎన్ఐటీలో సీట్స్ రావచ్చు, ఏ పర్సంటైల్కి ఎన్ఐటీలో కానీ IIITలో కానీ జిఎఫ్టీలో కానీ సీట్స్ టాప్ 10 కాలేజీలో సీట్స్ వచ్చే అవకాశం ఉందో కూడా మరి ఒక అప్రాక్సిమేట్గా మనం చూద్దాం. ఇక్కడ చూశారు కదా, చూసినప్పుడు మనకి జేఈ మెయిన్ 20 ఎక్స్పెక్టెడ్ 240, 99 పాయింట్ ఈ విధంగా మార్క్స్ అయితే రావటం జరిగింది. మీరు టాప్ 10 ఎన్ఐటీలో ఉండాలంటే, మీరు టాప్ 10 ఎన్ఐటీలో కానీ ఉండాలంటే ఇక్కడ రావాలమ్మా. టాప్ 10 ఎన్ఐటీలో నేను జనరల్ స్టూడెంట్ టాప్ 10 ఎన్ఐటీలో ఉండాలంటే మీకు మినిమం 179 మార్కులు రావాలి, గుర్తుపెట్టుకోండి. మీరు టాప్ 10 ఎన్ఐటీలో ఉండాలంటే మినిమం ఎంత ఉండాలి, మినిమం 179 మార్కుల నుంచి 179 మార్కుల నుంచి 140 మార్కులు రావాలి, అది గుర్తుపెట్టి ఓవరాల్గా. మరి ఈ ఒక్కోసారి పేపర్ ఈజీగా రావచ్చు, టఫ్గా రావచ్చు. మొత్తం ఈజీ టఫ్ చూసి వాళ్ళు ఏంటంటే మరి ఎస్టిమేషన్ వేసి ఈజీ ఉండే వాళ్ళకి టఫ్ నార్మలైజేషన్ చేయటం జరుగుతుంది. నార్మలైజేషన్ మార్క్స్ మీకు 240 మార్క్స్ వస్తే మీరు ఎన్ఐటి తిరుచిలో అడుగు పెట్టేస్తారు. 223 మార్క్స్ ఇవన్నీ కూడా 99. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 99 వచ్చిన బ్యాచ్ ఏంటంటే స్టూడెంట్స్ వీళ్ళు ఎన్ఐటి నాగపూర్ కానీ ఎన్ఐటి జలంధర్ కానీ ఈ ఎన్ఐటీస్ వస్తే వీళ్ళకి మాత్రం ఎన్ఐటి తిరుచి వస్తుంది. 99 బ్యాచ్ కదా, ఎన్ఐటి తిరుచి, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి రూర్కెలా, ఈ విధంగా రావచ్చు. ఎన్ఐటి నాగపూర్,
ఇక తర్వాత ఎన్ఐటి సూరత్కల్, ఎన్ఐటి కురుక్షేత్ర, ఇవన్నీ కూడా సీట్స్ అన్నీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఇవి సిఎస్సి బ్రాంచే వస్తుందమ్మ. ఇక్కడ వీళ్ళందరికి కూడా సిఎస్సి బ్రాంచే వచ్చే అవకాశం ఉంది. జనరల్ స్టూడెంట్కి సిఎస్సి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది. సార్ మరి ఇది జనరల్ స్టూడెంట్కి కదా, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్కి అంటారు. మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్కి ఇక్కడ మీరు 99.8 ఉండ ఎన్ఐటి తిరుచిలో సీటు వచ్చే అవకాశం ఉంది. ఎన్ఐటి తిరుచి కానీ, వరంగల్ కానీ, మరి ఓబీసీ స్టూడెంట్కి కూడా ఈ రేంజ్లో మీకు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ మీకు కాంపిటీషన్ ఇవ్వకూడదమ్మా, అది గుర్తుపెట్టుకోండి. 99.9 ఎవరైనా ఈడబ్ల్యూఎస్ 2 ఓబీసీ ఉంటే వాళ్ళకే వచ్చేస్తుంది. వీళ్ళకి కూడా మరి ఈడబ్ల్యూఎస్ వరకు కూడా ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ కానీ స్టూడెంట్కి కూడా ఈ విధంగా మరి డిఫరెంట్ ఎన్ఐటీస్లో కూడా మీకు సీటు 200 దాకా మీ మంచి సేఫ్ స్కోర్ ఉండట్టు, మంచి సేఫ్ స్కోరు మరి స్టూడెంట్స్ అందరూ కూడా ఉంటారు. మరి ఎస్సీ ఎస్టీ సంగతి ఏందంటారు? ఎస్సీ స్టూడెంట్స్కి 167 మార్కులమ్మ, 98.5% వచ్చినా కానీ 158 ఈ పర్సంటేజ్ వచ్చినా కానీ ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎన్ఐటి వరంగల్ కానీ, ఎన్ఐటి సూరత్కల్, తర్వాత ఎన్ఐటి తిరుచి, ఎన్ఐటి రూర్కెలా, ఎన్ఐటి నాగపూర్, ఎన్ఐటి కురుక్షేత్ర, ఈ విధమైన ఎన్ఐటీలు మీకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఎస్టీ స్టూడెంట్కి కూడా ఎన్ఐటి వరంగల్ రావచ్చు, ఎన్ఐటి తిరుచి రావచ్చు, ఎన్ఐటి రూర్కెలా రాయొచ్చు, ఎన్ఐటి కురుక్షేత్ర రావచ్చు. డిఫరెంట్ ఎన్ఐటీస్, మంచి టాప్ 10 ఎన్ఐటీస్ కూడా మరి వీళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా కాంపిటీషన్ పెరిగింది కాబట్టి 98 ఉండాలమ్మా. 98 ఉంటేనే మీకు మంచి టాప్ 10 ఎన్ఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది. సరే, లోయర్ దానికి చూద్దాం మనం. లోయర్ ఎవరైనా జనరల్ స్టూడెంట్స్కి, మెయిన్ ముఖ్యంగా జనరల్ స్టూడెంట్స్కి 94 అమ్మ, 94 సేఫ్ స్కోరు. ఈ సేఫ్ స్కోర్ దగ్గర మీకు ఈ 94 దగ్గర ఇక్కడ జిఎఫ్టీలు వచ్చే అవకాశం ఉంది. జిఎఫ్టీలు అంటే వేరే లాస్ట్ బ్రాంచెస్ కూడా మరి ఎన్ఐటీలో కొన్ని మ్యాథమెటిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది. కెమిస్ట్రీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను అఫీషియల్గా ఇంకా రిలీజ్ చేస్తా ఇవన్నీ కూడా. ఏంటంటే మరి ఎక్స్పెక్టెడ్ ఈ విధమైన కట్ ఆఫ్ చెప్పడం జరిగింది మీకు. మరి మన దగ్గర కూడా ఎక్సెల్ షీట్లు ఉండి కట్ ఆఫ్ కూడా మరి డీటెయిల్డ్ కట్ ఆఫ్ మీ యొక్క వాట్సాప్ నెంబర్లకి ఇవ్వటం అయితే జరుగుతుంది, పీడిఎఫ్ రూపంలో ఇవ్వటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పిల్లలకి నాకు తెలిసి ఇక్కడ 80% దాకా వస్తుందమ్మ, జిఎఫ్టీలు వచ్చే అవకాశం ఉంది. జిఎఫ్టీలు 80% వరకు కూడా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి సీటు ఏదో ఒక సీటు వచ్చే అవకాశం. అంటే నాకు సిఎస్సి రావాలంటే అట్లా కాదు కానీ లాస్ట్ సీట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ఓసీ పిల్లలు నాకు తెలిసి ఏదో ఒక సీటు రావాలంటే మీకు జిఎఫ్టీలో ఏదో ఒకటి సీటు వచ్చేస్తుంది, IIITలో సీటు వస్తుంది. ఇక్కడ 95 దాకా ఏదో ఒకటి మనకి 42 జిఎఫ్టీలు ఉండి, 32 ఎన్ఐటీలు ఉండి, 26 IIITలు ఉండి, ఏదైనా వచ్చే అవకాశం అయితే ఉంది స్టూడెంట్స్. అందుకని ప్రతి ఒక్కరు కూడా మీ వీక్లీ టెస్ట్లో మీ యొక్క పెర్ఫార్మెన్స్, మీ యొక్క బలం ఎంతో కూడా చూసుకోండి ఒకసారి. మీ యొక్క బలము జేఈ మెయిన్ 2026 ఎక్స్పెక్టెడ్ మార్క్స్ అంటే పర్సంటేజ్ ఏ విధంగా ఉంది చూసుకోండి ఒకసారి. ఆల్ ది బెస్ట్. వీళ్ళకి మాత్రమే సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఇది స్టూడెంట్స్ మినిమం 240 మార్క్స్ రావాలమ్మా. ప్రతి ఒక్కరు కూడా 240 మార్క్స్ వస్తే అసలు మీకు తిరుగులేదు ఇక 240, 223, 214, 206, 200 మార్క్స్, 194, 190, 186, 182, 179. ఇది ఇక్కడ దాకా మీకు తిరుగులేదు ఎవరైనా. జనరల్ స్టూడెంట్కి తిరగలేదు. ఇక ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి 99 పైన ఉండాలని వాడికి అసలు తిరగలేదు. ఇది మరి ఏ ఎన్ఐటీ అయినా తిరుగుతుంది, అసలు తన్నుకుంటూ వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ పిల్లలకు కూడా 99 పైన ఉండగానే మీకు అసలు మీకు సిఎస్సి బ్రాంచే వస్తుంది, టాప్ సిఎస్సి కానీ ఈసీ కానీ వచ్చే అవకాశం ఉంది. సరే, 99 ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఎంత ర్యాంక్ వస్తుంది అంటే ఒక 12,000, 13,000 అలా ర్యాంకు మంచి. ఇక్కడ 99 వచ్చిన వాళ్ళకి టాప్ ఎన్ఐటీలో సీట్ రావు. జనరల్ స్టూడెంట్కి టాప్ ఎన్ఐటీలో కష్టం, కానీ IIITలో కొంచెం రావచ్చు. IIIT పూణే కానీ, IIIT లక్నో కానీ, IIIT అలహాబాద్ కానీ, IIIT గ్వాలియర్ కానీ మంచి టాప్. ఇక్కడ చూడండి, టాప్ IIITలో మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. టాప్ IIITలో వస్తాయి 99.
టాప్ IIITలో సిఎస్సి బ్రాంచ్ వస్తుంది. నాకు సరే మరి ఎన్ఐటీలో టైర్ 3 టైర్ 1 ఎన్ఐటీలో అంటే మీకు ఇక్కడ టైర్ 1 టైర్ 3 ఎన్ఐటీలో కూడా సిఎస్సి రావచ్చు. ఇక్కడ మనకు టైర్ 1 టైర్ 2 టైర్ 3 డిఫరెంట్ ఎన్ఐటీస్ ఉన్నాయి కదా, వాటిల్లో కూడా సిఎస్సి వచ్చే అవకాశం ఉంది. ఈసీఈ కూడా రావచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. వీళ్ళకి మాత్రం 130. మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి మంచి 159 వస్తుంది, 158 150 మార్క్, 144 139 134 మార్క్స్ వచ్చినా కానీ మీకు సీట్ 119 112 మార్క్స్ 107. వీళ్ళందరూ కూడా మంచిగా సపోజ్ లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయికి ఎన్ఐటి ఒక ఎస్టీ అమ్మాయికి 92%కి ఎన్ఐటి క్యాలికట్లో ఎలక్ట్రికల్ ఇచ్చింది 92%కి లాస్ట్ ఇయర్. మన మెంటర్షిప్లోని జాయిన్ అయ్యారు, వాళ్ళు కూడా హ్యాపీగా. ఇంకా మరి దీనిలో కూడా జిఎఫ్టీస్ కూడా మంచిగా ఉన్నామా, నేను జిఎఫ్టీస్ కూడా మీద కూడా వీడియోలు చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా జిఎఫ్టీ కూడా మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి అప్డేట్స్ మంచి అప్డేట్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. Please like, share my channel. Thanks, all the best. This is me Ravi Kumar sir signing off. Thank you. Bye.